హాయ్ నమస్తే, నేను రాంపల్లి భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా కౌంటర్ క్లైమ్ అనేటటువంటి జ్యుడిషియల్ భాషలో, కోర్టులలో ఇది ఒక పెద్ద ఆర్బిట్రేషన్ సంబంధించినటువంటి కేసులలో ఎన్సిఎల్టీ, బిఆర్టీ ఇట్లాంటి కోర్టు ప్రొసీడింగ్స్లలో కౌంటర్ క్లైమ్ అనేది ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాం. ఏంటిది కౌంటర్ క్లైమ్ అనేటటువంటి చాలా మంది అడుగుతా ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, ఇద్దరు వ్యక్తుల మధ్యన కావచ్చు, రెండు కంపెనీల మధ్యన కావచ్చు, రెండు ఆర్గనైజేషన్ మధ్యన కావచ్చు, రకరకాలుగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఒక ప్రతివాది మీద నాకు ఒక 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు నాకు అతని దగ్గర నుంచి రావాలని ఒక రికవరీ కోసం పిటిషన్ వేస్తాడు, లేదు ఒక క్లైమ్ పిటిషన్ వేస్తాడు, లేదు ఇంకో రకమైనటువంటి ప్రేయర్ తోటి పిటిషన్ వేస్తాడు. పిటిషన్ అతను ఈ ప్రతివాది ఆయన కాదు నేను ఇవ్వాల్సింది, అతని నుంచే నాకు ఇంకో డబ్బులు రావాలి, లేకపోతే ఆయన డబ్బులు పోనీ ఇంత రావాలి, నాకు ఎక్కువ రావాలి కాబట్టి నా క్లైమ్ ఇప్పించండి అని చెప్పేసి వాది వేసినటువంటి కేసులో ప్రతివాదిగా జాయిన్ అయి అతని నుంచే నాకు రావాలి, నేను అతనికి ఇవ్వడం కాదు, అతని నుంచే నాకు రావాలి, అతని నుంచి ఈ పద్ధతులలో ఇప్పించండి అని వేసేటటువంటి ఒక క్లైమే కౌంటర్ క్లైమ్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తారు. అది సిపిసి ఆర్డర్ 8 రూల్ 10 అనేటటువంటి ప్రకారంగా ఈ కౌంటర్ క్లైమ్లు వేయటం, రికవర్ చేసుకోవటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇది మీ నోటీసులు ఉండాలని చాలా మంది అడుగుతారు. నాకు ఆయన 10 లక్షలు ఇవ్వాలి, నా మీద దావా వేసిండు, అన్యాయంగా సార్ అంటాడు. ఎస్, మీరు కొట్లాడండి, అడ్వకేట్ పెట్టుకోండి, ఆయన డబ్బులు ఆయనకి నేనీకే కాదు, ఆయనే నాకు ఇవ్వాలని చెప్పేసి కౌంటర్ క్లైమ్ పిటిషన్ వేసుకోండి, మీ యొక్క డబ్బుల్ని రికవర్ చేసుకోవచ్చు అనేది చట్టం చెప్తుంది. ధైర్యంగా న్యాయవాదిని పెట్టుకొని వేసుకోవచ్చు. థ్యాంక్ యూ.